ప్రపంచంలో చాలా దేశాల్లో వాళ్ళకంటూ ఒక సంస్కృతి లేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ ఆధారంగా. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఎడారి ప్రాంతం తీసుకున్నాం అనుకోండి. ఎడారి ప్రాంతంలో ఉండే వాళ్ళకు ఆహారం అనేది ఒక దగ్గర దొరకదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి ఎప్పుడు మూవ్ అవుతూనే ఉంటారు. అందుకనే నోమాడ్స్ అంటారు వాళ్ళని. యూరోపియన్ దేశాలు తీసుకున్నా కూడా అవి చలి ప్రాంతాలు అనమాట. సో చలి ప్రాంతాలలో కూడా వాళ్ళకి ఏంటిది, వింటర్ సీజన్ ఉందనుకోండి, వింటర్ సీజన్ వాళ్ళకి ఆహారం దొరకదు. వాళ్ళు ఎంతసేపు కూడా జంతువులను చంపాలి, తినాలి. సో ఆ రకంగా వాళ్ళ ఇది. కాబట్టి ఇవేంటంటే ఒక సంస్కృతి అనేది వాళ్ళ దగ్గర నిర్మాణం కాలేదు. కానీ మనం భారతదేశం విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకు కావాల్సినన్ని ప్రకృతి వనరులు ఉన్నాయన్నమాట. ఎక్కడైనా సరే మనకు నీరు దొరుకుతుంది. నీరుంటే అక్కడ మంచి వెజిటేషన్ ఉంటది. అంటే లైక్ చెట్లు పెరగడం కానీ, లేకపోతే ఆహారం దొరకడం కానీ, తర్వాత జీవ వైవిధ్యం అనేది ఉంటది. ఎన్నో రకాల జీవరాశులు అనేవి మనం చూడగలుగుతాం. మనం అంటే సర్వైవబుల్ కండిషన్స్ అన్నమాట మన దగ్గర ఉన్నవి. ఇవి ఉన్నాయి కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ ప్రకృతిని మనం సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ ఆచారాలు గాని, సాంప్రదాయాలు గాని ఇవన్నీ మనం తెచ్చుకున్నాం అనమాట. ఈ తెచ్చుకోవడంలోనే మనం ఏం అర్థం చేసుకున్నామంటే మనకి ప్రకృతి ఒకటి చెప్పాలనుకుంటుంది. తనకున్నటువంటి ప్రకృతి చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు చెప్పాలనుకుంటుంది. దాన్నే మనం ఏమన్నామంటే ధర్మం అన్నాం. ఒక విధానం. ధర్మం అంటే ఒక విధానం. సో ఈ విధానం అంటే ఏంటిది, ప్రకృతి యొక్క విధానం అన్నమాట. ఈ ప్రకృతి విధానాన్ని మనం ఏం చేసుకున్నామంటే అదొక ధర్మం, అంటే మన యొక్క జీవన విధానంగా మనం మార్చుకున్నాం అనమాట. సో ఈ జీవన విధానంలో భాగమైనటువంటి ఈ సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా మనం పాటించకపోతే రేపటి తరానికి ఒక భవిష్యత్ అనేది ఉండదు.